అంబేద్కర్ కోనసీమ జిల్లా గుడిమల్లంకలో భారీ విజయ యాత్ర నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే మానిపల్లి అయ్యాజీ వేమ తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలి రావాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న భక్తులకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగద్గురువుల ఆశీర్వాదం భక్తులు పొందాలని కోరారు. సిఈఎల్బి స్నాతకోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి విశ్వవిద్యాలయ 43వ స్నాతకోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురాం పంచనాథన్కు ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. 22 మంది సత్యసాయి విద్యార్థులకు బంగారు పతకాలు, 14 మందికి డాక్టరేట్ ప్రదానం చేశారు. బాబా స్వైక్యం పొందిన సత్యసాయి ట్రస్ట్ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తుందని ఆయన కొనియాడారు. హైదరాబాద్లో సమాజ్వాదీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ముందుకు సాగుతున్నారని పార్టీ నాయకులు నిత్య కళ్యాణ్ యాదవ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను గ్రేటర్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకుంటూ పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారథ్యంలో దేశంలో సమాజ్వాదీ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్నానం కల్పించేలా ముందుకు సాగడం జరుగుతోందని నిత్య కళ్యాణ్ యాదవ్ తెలిపారు. ఇక జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని బదిరుల పాఠశాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత మండల కార్యదర్శి సుభాని, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తలారి తిరుపాలు ఆధ్వర్యంలో చిన్నారులు చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా రావడం సంతోషంగా ఉందన్నారు. పీవీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తూ పేద విద్యార్థులను చదివిస్తున్నారని తెలిపారు. పాదయాత్ర జమ్మికుంట తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాయాత్రను విజయవంతం చేయాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు ఓకంటి మల్లాచారి జమ్మికుంటలో చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర యువత కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్రలో ప్రతి ఉద్యమకారుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. బీసీల సమస్యల పరిష్కారానికే డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ను జాతీయ జనగణనలోనే బీసీ కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్హజ్ హజీ మహబూల్ సాహెబ్ పాల్గొన్నారు. తన సొంత ఖర్చుతో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు టీ-షర్టులు, మెడల్స్ అందజేశారు. ప్రస్తుతం 10వ తరగతి చదివే విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధిస్తే ₹1,016 రాబోయే రోజుల్లో జరిగే ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ₹1,000 ఇస్తానన్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శెట్టి బలిజ వన సమారాధనకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ నెల 24వ తేదీన ఉభయ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో శెట్టి బలిజ సామాజిక వర్గీయులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరవుతున్నట్లు శెట్టి బలిజ సత్యం తెలిపారు. యువత ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించాలని, ప్రయాణికులను ఇబ్బంది కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల పవనగిరి ఆలయంలో సత్యనారాయణ స్వామి మాల ఇరుముడులు వైభవంగా నిర్వహించారు. ఏజెన్సీ 7 మండలాల నుండి స్వామి మాల ధరించిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో మాలధారణపై ఆసక్తి కనబరుస్తున్నారని గురుస్వామి తణుకు వెంకటరామయ్య తెలిపారు. ఇరుముడితో వెళ్లి అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో దీక్ష విరుస్తామని గురుస్వామి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకమాను ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు అధికారులు సహకరించాలని జెడ్పీటీసీ సభ్యురాలు మజావర్ గుల్జార్ సూచించారు. ఇక త్రాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆమె అధికారులను కోరారు.
సిఎల్పి అభిమానులకు విందు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో టీడీపీ మండల అధ్యక్షులు లంక సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో కేకులు కట్ చేసి టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలకు అభిమానులకు విందు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపూర్ నార్త్ రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీఓ దాసిరాజు పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రైతులకు అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు ఆదేశాల కన్నా రాజకీయ వ్యాపారుల ఆదేశాలే ముఖ్యమని భావిస్తున్నారని భవిష్యత్ భద్రతా దళం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు వైవి మురళీకృష్ణ అన్నారు. గుడివాడ ప్రధాన సెంటర్ల చౌకులలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ బ్యానర్లను తొలగించాలంటూ ప్లకార్డులు చేతబట్టి నెహ్రూ చౌక్ సెంటర్లో మురళీకృష్ణ మౌన దీక్ష పాటించారు. గత 7 సంవత్సరాల క్రితం పట్టణంలో రాజకీయ పార్టీల జెండాలతో ప్రజా జీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోందని తాను హైకోర్టులో పిల్లు దాఖలు చేయగా వాటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది పూర్తి ఆరోగ్య పరీక్షలు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని, ఆరోగ్య రక్ష పోలీసులకు సురక్ష అనే కార్యక్రమం అందరూ వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు మేలైన సేవలు పోలీసు సిబ్బంది అందించాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని తెలిపారు. ఇక పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబాలకు కూడా పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈ సదుపాయం కల్పించామని తెలిపారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారి 161పై రైతులు ధర్నా చేపట్టారు. రాంపూర్ రైస్ మిల్ శ్రీ ఉమా వెంకటేశ్వర యాజమాన్యం అడ్డగోలుగా బస్తాకు 2 నుండి 3 కిలోలు తరుగు తీయడం సమంజసం కాదని, దీనికి విరుద్ధంగా బస్తాకి 5 కిలోలు తీయడంతో రైతులు మండిపడ్డారు. ఈ విషయంపై అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 161వ జాతీయ రహదారిపై ట్రాక్టర్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి అధికారులు నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటు పడిన బాల నేరస్తుని పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని నాగవీధిలోని పైల్వాన్ కుటుంబాలకు చెందిన 6 ఇళ్లలో రాత్రులు తాళాలు పగలగొట్టి దోపిడీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆన్లైన్లో బెట్టింగ్, పేకాట, కోడిపందాలు ఆడుతూ జలసాల ఖర్చుల కోసం డబ్బులు లేక దోపిడీలకు అలవాటు పడినట్లు బాలుడు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. బాలుడు నుంచి 5,000 నగదు, 25 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని బాల నేరస్తుని విభాగానికి తరలించారు పోలీసులు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమగ్ర విద్యా విధానం సూచనలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకుమూరి మురళి, విద్యా కమిషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా విధానం అమలుపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఇక విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని ఆర్టీసీ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే కేసులలో పనిష్మెంట్లు ఒక క్రమ పద్ధతిలో ఉండాలని, గత ఎండీ గారు ఇచ్చిన 1/2019 సర్క్యులర్ విధిగా అమలు చేయాలని అనకాపల్లి డిపో అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ స్థానంలో మెరుగైన వైద్య సౌకర్యంతో పాటు పెండింగ్ మెడికల్ బిల్లు చెల్లించాలన్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో విద్యార్థి అదృశ్యం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. తప్పిపోయిన అబ్బాయి తలారి అఖిల్ కుమార్ కొరకు బేతంచెర్ల పట్టణంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా సదరు తప్పిపోయిన అబ్బాయి బస్టాండ్లో ఉదయం సుమారు 9:30 కనబడి ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 రైల్వే స్టేషన్కు వచ్చి రైలు ఎక్కి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. అనంతరం మహానంది దేవస్థానంలో బాలుడు దొరికాడని, వెంటనే బాలుడిని తల్లి సిబ్బమ్మకు అప్పగించామని పోలీసులు వివరించారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక మొదలుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయ్యాయని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమ వాసుల హక్కుల కోసం రాయలసీమ హక్కుల ఐక్య వేదిక పోరాడిందని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం రాయలసీమ హక్కుల ఐక్య వేదిక మొదలుపెట్టారన్నారు ఆయన. ఇక తెలంగాణ కన్నా రాయలసీమ బాగా వెనుకబడిందన్నారు టీజీ వెంకటేష్. పదవిలో ఉన్నప్పుడు మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు.